బ్రో మీ పేరు? ప్రశాంత్. ప్రశాంత్. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బ్రో, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? కన్ఫామ్గా టీడీపీనే వచ్చింది. టీడీపీ ఎందుకు రావాలనుకుంటున్నారు బ్రో? రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జనాలు ఉండాలంటే చంద్రబాబు నాయుడు రావాలా, లేదు బీహారు లేదంటే ఇంకో స్టేట్లకు వెళ్ళిపోవాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలా. చంద్రబాబు వస్తే ఏం డెవలప్మెంట్ చేస్తారు బ్రో? గత 5 years వరకు ఇంతకుముందు 2014 to 19 ఆయనే ఉన్నారు కదా, ఏం చేశారని అని. హైదరాబాద్ని ఎంత చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు ఒకటే చేయలేదు కదా, చాలామంది ముఖ్యమంత్రులు అందరూ ఇది 70 ఏళ్ళ వరకు పోరాడితే ఇప్పుడు హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ కట్టింది ఎవరు? ఓఆర్ఆర్ వేసింది ఎవరు? ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చింది ఎవరు? ఆయన శంకుస్థాపన లేదు, ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, ఆయన ఒక భాగం కదా ముఖ్యమంత్రులలో. అందరూ వచ్చి పునాదులు వేసి వెళ్ళిపోతే కంప్లీట్ చేసిందే కౌంట్ వచ్చింది, కానీ పునాదులు వేసింది ఎవరు చెప్పరు కదా. సరే బ్రో, మరి ఇప్పుడు చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారు, మరి చంద్రబాబు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం ఎందుకు? అదే జగన్కి భయపడుతున్నారు అనుకోవచ్చా? అదే గురు చెప్పింది నేను. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన దగ్గర ఎంత డబ్బున్నా పనికిరాదు, ఎంత పదవున్నా ఎంత మగోడైనా దేనికి పనికిరాడు. మనిషి సహాయమే కావాలి. మన ఆపదల్లో ఉన్నప్పుడు మనిషి చేయగలిస్తేనే కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిద్ధమని సభలు పెడుతున్నారు బ్రో, ప్రతి ఏ సభ పెట్టినా లక్షలాది మంది జనాలు వస్తున్నారు కదా, దానికి ఏమంటారు? ఇవన్నీ 50 రూపాయలకి 100 రూపాయలకి బిర్యానీ ప్యాకెట్లకి క్వార్టర్ బాటిల్కి వచ్చేవాళ్ళే, కానీ నిజంగా ఒక నాయకుడి మీద ఇష్టం ఉన్నోడైతే ఇవన్నీ ఎవరు చూయించరు. ఐ మీన్ ఎలా అంటే ఆశ చూయించకూడదు, జనానికి ఇష్టంతో రావాలి. ప్రతి ఒక్క తమ్ముడు, అన్న, బాబాయ్, పిన్ని ఎవరైనా సరే. వైఎస్ షర్మిల గారు అన్న మీద నిజం కోపంతో పోటీ చేస్తున్నారు, లేక ఇద్దరు ఒకటే అంటారా? అంటే ఇద్దరు కలిసి ఏమైనా ప్లే చేస్తున్నారు డ్రామా అని? ఉన్న ప్రాపర్టీలో మొత్తం జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటే పాపం చెల్లికి ఏమి ఇవ్వకపోతే కోపం ఉండదా? ప్రాపర్టీ తీసుకున్నారని మీకు ఏమన్నా తెలుసా? త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జనాలు మొత్తం తెలిసిపోయింది కదా గురు. ఇంకా నన్ను అడిగేది సపరేట్ క్వశ్చన్ అది. కొంతమంది ఓట్ బ్యాంక్ చీల్చడానికే వచ్చింది షర్మిల అంటున్నారు, దాని గురించి ఏమంటారన్న? అఫ్కోర్స్ అయి ఉండొచ్చు. ఆ ఓట్ బ్యాంక్ చంద్రబాబు నాయుడుది అనుకోవచ్చు కదా. ఆమె నిర్ణయాలు బట్టి ఆమె తీసుకున్న నిర్ణయాలు అది. ఓకే, థ్యాంక్స్ బ్రో.